హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ స్కూల్స్కి హాఫ్ డేస్ అనేవి ఎప్పటి నుంచి ఉంటాయో చాలామందికి అది డౌట్ ఉంది. సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం మీరు ఇక్కడ చూసుకుంటే ఒంటిపూట సెలవులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఏపీలో ఎండలు మండిపడుతున్న నేపథ్యంలో ఒంటిపూట స్కూళ్లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. విద్యార్థులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. వారి శ్రేయస్సు దృష్ట్యా మార్చి 11 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ఎస్టీ ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి మార్చి 15 నుంచి అయితే తెలంగాణ వాళ్ళకి హాఫ్ డేస్ అయితే ఇవ్వనున్నారు. అలాగే మనకి ఇక్కడ మార్చి 11 నుంచి అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో చూడాలి, మనకు అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ తెలంగాణలో అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో మన ఏపీకి కూడా తొందరగా వస్తే మనకి ఖచ్చితంగా అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఎండలు అయితే చాలా కూడా పెరిగిపోతున్నాయి. సో మీకు కూడా తెలిసే ఉంటుంది ఎలా పెరుగుతున్నాయో. సో దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. మన అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. సో ప్లీజ్ టు subscribe. Thanks for watching guys. Bye bye now.